శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. కార్తీక పౌర్ణమి రోజు పిల్లలు బావుండాలి అంటే తల్లి తులసి కోట దగ్గర చేయాల్సిన ప్రత్యేకమైన పూజ ఏమిటి అనే విషయాన్ని మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. కార్తీక పౌర్ణమి అంటే చంద్రుడికి పూర్తిగా శక్తి ఉన్నటువంటి రోజు. చంద్రశేఖరుడు ఆ పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన రోజు. కాబట్టి ఈ రోజు ఆడవాళ్లు తులసి కోట దగ్గర ఒక ప్రత్యేకమైన పూజ చేస్తే సంవత్సరం మొత్తము కూడా మీ పిల్లల జీవితం బాగుంటుంది. పిల్లలు ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలతో ఉంటారు. వాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఇలా అదృష్టం బాగా కలిసి రావాలి అంటే కార్తీక పౌర్ణమి రోజు తల్లి ఏ పూజ చెయ్యాలి అంటే సాయంకాలం స్నానం చేసిన తరువాత ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర ఉసిరిక దీపాలు వెలిగించుకోవాలి. అంటే ఉసిరికాయ పైన పెచ్చు తీసి దాని మీద కుంభవత్తి, ఆవు నెయ్యితో తడిపిన కుంభవత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా ఉసిరిక దీపాలు తులసి కోట దగ్గర వెలిగించి ఆ తర్వాత ఒక తమలపాకు తీసుకుని తులసి కోట దగ్గర ఆ తమలపాకు ఉంచాలి. ఆ తమలపాకు మీద ఒక రాగి నాణాన్ని ఉంచాలి. అయితే ఆధునిక కాలంలో రాగి నాణాలు అందుబాటులో లేవు. దానికి ప్రత్యామ్నాయంగా ఏం చెయ్యాలి అంటే ఒక రూపాయి బిళ్ళ తమలపాకులో ఉంచవచ్చు. మీ దగ్గర ఒకవేళ రాగి నాణం అందుబాటులో ఉంటే ఆ రాగి నాణాన్నే ఉంచండి. లేదంటే రూపాయి బిళ్ళను ఉంచండి. ఆ రాగి నాణము లేదా రూపాయి బిళ్ళ ఆ తమలపాకులో ఉన్నదానికి గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టండి. ఆ రాగి నాణము లేదా రూపాయి బిళ్ళను సాక్షాత్తు చంద్రుడు స్వరూపంగా భావించి అలా భావించుకుంటూ సోమాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుతూ ఆ రాగి నాణెము లేదా రూపాయి బిళ్ళకు అక్షింతలతో పుష్పాలతో పూజ చెయ్యండి. 21 సార్లు మంత్రాన్ని చదువుకున్న తర్వాత హారతి కర్పూరాన్ని ఇచ్చి ధూపం వేసి అగరబత్తీలు చూపించి ఆ తర్వాత అరటి పండ్లు ముక్కలు చలిమిడి నైవేద్యంగా పెట్టండి. ఆ నైవేద్యాన్ని మీ పిల్లలకు మీరు ప్రసాదంగా ఇవ్వండి. ఆ తర్వాత మళ్ళీ మీరు ఆ రాగి నాణము లేదా రూపాయి బిళ్ళ దగ్గర ఇంకొక నైవేద్యం పెట్టాలి. ఆ నైవేద్యం ఏమిటి అంటే పాలల్లో అటుకులు కలిపి ఆ పాలు నైవేద్యం పెట్టాలి. దాన్ని కూడా మీ పిల్లలకు ఇవ్వండి. అరటి పండు ముక్కలు చలిమిడి నైవేద్యం, పాలల్లో అటుకులు కలిపి ఆ పాల నైవేద్యము, ఈ రెండూ కూడా మీ పిల్లల చేత తినిపించి తర్వాత ఆ రాగి నాణెము లేదా రూపాయి బిళ్ళకు నమస్కారం చేసుకుని దానిని తీసుకుని మీ పిల్లలు చదువుకునేటటువంటి గదిలో ఎక్కడైనా సరే ఒక పరిశుభ్రమైనటువంటి ప్రదేశంలో దానిని ఏర్పాటు చేసుకోండి. ఒక చక్కటి గిన్నె ఉంచి ఆ గిన్నెలో ఈ రూపాయి నాణాన్ని లేదా రాగి నాణాన్ని ఉంచండి. ఇలా కార్తీక పౌర్ణమి రోజున తులసి కోట దగ్గర ఏ స్త్రీ అయితే రాగి నాణెము లేదా రూపాయి బిళ్ళను చంద్రుడికి స్వరూపంగా భావించుకుంటూ పూజ చేసి నైవేద్యం పెట్టి దాని తర్వాత పిల్లల గదిలో ఏర్పాటు చేస్తుందో ఆ ఇంట్లో పిల్లలందరికీ కూడా సంవత్సరం మొత్తము కూడా చంద్రబలం ఉంటుంది. చంద్రశేఖరుడు అయినటువంటి పరమేశ్వరుడు అనుగ్రహం ఉంటుంది. ఆ తర్వాత ఏం చెయ్యాలి అంటే ఒక వెండి గ్లాసులో పాలు పోసి అందులో పటికి బెల్లము కొద్దిగా కలిపి 10 నుండి 15 నిమిషాల పాటు వెన్నెలలో ఆ పాలును ఉంచి ఆ తర్వాత ఆ పాలు కూడా తులసి కోట దగ్గర ఉంచి నమస్కారం చేసుకుని ఆ పాలు పిల్లల చేత తాగించాలి. ఈ ప్రత్యేకమైనటువంటి పూజను మహిళలు కార్తీక పౌర్ణమి రోజున సాయంకాలం పూట ఆచరించండి. దీని వలన పిల్లల సంవత్సరం మొత్తము కూడా ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యాలతో విరాజిల్లుతారు. వాళ్ళ మనోభీష్టాలు కూడా చాలా తొందరగా నెరవేరుతాయి. వాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఎప్పటికప్పుడు పురాణాలలో చెప్పబడిన ఇలాంటి చిన్న చిన్న విధి విధానాలను పాటించుకుంటూ ఉన్నట్లయితే మీకున్న ఇంకా అనేక రకాలైన సమస్యల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరాముని తప్పక కామెంట్ చేయండి.